నమస్కారం. విలన్స్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని వ్యాపారస్తులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే బొల్లా. మాయమాటలతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే జీవి ఆరోపణ. ఈ నెల 10వ తేదీన జరిగే తొలి ఏకాదశి పండుగ సందర్భంగా ప్రతి ఒక్క వ్యాపార సముదాయాల వారు సహకరించాలని, ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతున్న ఈ తొలి ఏకాదశి వేడుకలను జిల్లా కలెక్టర్ శివశంకర్, పల్నాడు జిల్లా ఎస్పీ వీరశంకర్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించడం ఎంతో అభినందనీయంగా ఉందని నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. స్థానిక కారంపొడి రోడ్డులోని బొల్లా బ్రహ్మనాయుడు కన్వెన్షన్ హాలులో నిర్వహించిన వ్యాపార సముదాయాల వర్తకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, హిమాలయ గురూజీలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, ఈ సంవత్సరం తొలి ఏకాదశి కాస్త ఇరుకు ఇబ్బందులతో నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించి వినుకొండ ప్రాంతంలో జరిగే పండుగను జిల్లా అధికారుల పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కొండపై ఏదో శక్తి దాగి ఉందని గతంలో హిమాలయ గురూజీ తెలియజేశారని, అలాగే నేడు ప్రభుత్వ పర్యవేక్షణలో పండుగ నిర్వహించడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. ఎక్కడ ఏం జరిగినా ఏ రాయి వర్షం పెద్ద వర్షం పట్ట రాయి జారేదానికి కూడా అవకాశం ఉంది. నీళ్లు అందులో కూడా పోయి అంటే పండగ జరపాలని జరపడమే ఇది. ఈ పోయి 2 సంవత్సరాలు కూడా లేదని జరపడమే, లేకపోతే ఈ సంవత్సరం వరకు ఆగి వచ్చే సంవత్సరం జరపాలి. అలాంటిది నేను మీకు ఈ సంవత్సరం మనం ఎంతమంది వస్తున్నారంటే ఇవన్నీ చేస్తేనే కావచ్చు. మీరు వచ్చే 40,000 మందికి నేను బండితో కావచ్చు, ఇబ్బంది లేదు. కానీ 40,000 మంది కాదు, మనం అనుకుంటుంది లక్షల్లో మనం ఎస్టిమేషన్ చేసుకున్నాం. దీనికి ఎవరనేది ఏందనేది మీరు ఇలా పోయేదానికి ఇబ్బంది అనేది మీరు చెప్పిన దాంట్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాగ్రత్తలు తీసుకుంటాం ఏదన్నా మరి అంత జాగ్రత్త తీసుకున్నా అంత క్రౌడ్ మీద మనం ప్రయత్నం ఎక్కడ లోపల లేకుండా చేద్దాం. ఇది ఎప్పుడు వెలిగిస్తూనే ఉంటారు. అది ప్రతి సంవత్సరం మన తొలి ఏకాదశి అసలు మామూలుగా ఉందండి. తొలి ఏకాదశికి రేపు ఈసారి ఇలా రేపు స్టేట్ పండుగ ఇటుకు మొత్తం ఇప్పుడు ఆయన పెట్టింది రేపు టీవీలో చూసిన తర్వాత ఈసారి స్టేట్ మొత్తం వచ్చి ఆ అక్కడ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇది చిన్న విషయం కాదండి. మీరు రేపు వాడి పోతే జరుగుతున్నది మీకు కొంతమందికే కొద్దిగానే తెలుసు, చాలా ఎక్కువ జరుగుతుంది. అందులో ఆయన యాడ్ కూడా మనకి పెద్ద వైబ్రేషన్, మనం పెద్ద ఎస్టేట్ దాంట్లో ఎక్కడ లేదు. నేను కూడా మీరు అంత చూస్తున్నారు. నేను ఎక్కడ కూడా నా పేరు కానీ నేనేదో నేను ఉండాలని కానీ ఇట్లా ఇలా ప్రచారం చేయడం కాదు. నేను మీ అందరితో పాటు ఒక భక్తుడిని అక్కడికి వచ్చేది. ఎమ్మెల్యే అని ఇదేదో చేస్తున్నావు నేను లేదు. అయితే నేను రోజు వెళ్తున్నాను, నువ్వు రోజు వెళ్తున్నావు, మమ్మల్ని ఎందుకు రానివ్వాలి? ఎవరు వద్దాను, రోజు రావచ్చు, రోజు అది చూడవచ్చు. ఎవరికి అక్కడ ఆపేదానికి ఎవరు సొంతం కాదు, మన అది అందరి సొంతం. పెద్దగా నువ్వు తెల్లవారినా నువ్వు అంటే వర్షం వస్తే ఇబ్బందే కానీ మనకు టెక్చర్ లేదు. అంతేగాని అదంతా మనం ఏర్పరచాలయ్యా. మీరు బయట ఇస్తే ఇంకొకరు ఎవరైనా మాట్లాడతారు. గిరి ప్రదక్షిణ రోడ్డు చేయాలి. ఎవరికి ఇబ్బంది లేకుండా గిరి ప్రదర్శన రోడ్డు చేయాలి. గిరి ప్రదర్శన రోడ్డు చేస్తే దానికి ఒక ప్రాముఖ్యత అనేది మన టౌన్కి ఘాట్ రోడ్డు ఎంత అవసరమో మన గిరి ప్రదర్శన రోడ్డు కూడా అంతే అవసరం. ఈ ట్రాఫిక్ సమస్యలకి మీ అందరికీ అన్ని విషయాల్లో కూడా ఇటు నుంచి ఈ గిరి ప్రదర్శన రోడ్డుకి ఎటు వెళ్ళాలన్నా ఇల్లుకి సౌకర్యం ఉంటుంది. దాన్ని ఆయన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పైభాగంగా మరి పండుగకి ఘాట్ రోడ్డుతో పాటు
గిరిప్రదర్శన రోడ్డు కూడా సంకల్పం చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఆ కార్యక్రమాన్ని మన లక్ష్మీ నరసింహస్వామి గుడి ముందు నుంచి అప్పాయకుంట మీదుగా గుంట ఆంజనేయ స్వామి గుడి వెనక వైపు నుంచి అక్కడ ఫైర్ స్టేషన్ పక్క నుంచి ఎన్టీఆర్ కాలనీ మీదుగా అమ్మవారి అక్కమ్మ తల్లి గుడి పక్కనగా ఘాట్ రోడ్ వరకు ఆల్రెడీ ఆ పక్క తిమ్మాపాలెం రోడ్ నుంచి ఆ లక్ష్మీ నరసింహస్వామి గోడ వరకు గిరిప్రదర్శనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆల్రెడీ నరసింహస్వామికి సంబంధించినటువంటి స్థలంలో నుంచి గుడి ముందు వరకు కూడా ఎమ్మెల్యే గారికి పూర్తిగా ఆ యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాము. దానికి ఎక్కడ వెళ్ళడానికి ఇబ్బంది రాకుండా స్థలం కూడా సిద్ధం చేసి ఉన్నారు. అక్కడ కొన్ని ఇళ్ళు ఉన్నాయి, అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. అతి త్వరలోనే ఒక 10-15 రోజుల్లోనే మనకి ఈ యొక్క గిరిప్రదర్శన రోడ్డు కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంది. అటు ఘాట్ రోడ్డుతో పాటు గిరిప్రదర్శన అనేది మరి అరుణాచలంలో గిరిప్రదర్శన కూడా చాలా లాంగ్ ఇళ్ళన్నీ ఉంటాయి. మనకి పూర్తిగా స్వామివారి కొండ ఏమంటారు దాన్ని చాలా నిష్ట నియమాలతో మనం ఎలా కార్యక్రమం చేస్తామో అలా కొండకి ఎవరు అనుకోకుండా కొండ అనేది చాలా ఇదిగా పరిపూర్ణంగా ఇళ్ళు అనేవి కొండకు ఆనుకోకుండా ఉన్నాయి కాబట్టి మనకి గిరిప్రదర్శన రోడ్డు కూడా చాలా ప్రాముఖ్యత వస్తుంది. మనం ఎక్కడో ఊళ్ళో ఆపచాలు తిరగడం కాకుండా కొండ వెంటనే మన ఊళ్ళో స్వామివారి చుట్టూ ఎలా ప్రదక్షిణ చేస్తామో ఎవరు అంటుముట్టు అనేది తగలకుండా కొండ ఎంత పరిశుభ్రంగా ఉందో అంత పరిశుభ్రంగా ఈ యొక్క గిరిప్రదక్షిణని ఎమ్మెల్యే గారి ఆలోచనతో సూచనతో ఆ యొక్క కార్యక్రమం కూడా కార్యరూపం దాల్స్తుంది త్వరలోనే. ఈ సందర్భంగా మీ ద్వారా అది చేపిస్తున్నారు అని కూడా చెప్పాడు. నిజంగా చెప్పినప్పుడు అనుకున్నదో ఉండేది. నిన్న కలెక్టర్ వీళ్ళందరూ అసలు ఎంత వాళ్ళ కళామంటే వాళ్ళ ప్రభుత్వమే అన్ని బరాయించి ప్రభుత్వం తరఫు నుంచి తిరణాలు జరపాలి ఆ స్థాయిలో అక్కడ మినిట్స్ రాయడం అనేది ఇక ఎప్పుడు ఆ మినిట్స్లో కలెక్టర్ కొండ ఎక్కి కొండ పైన కలెక్టర్ అధికారులు అందరూ మినిట్స్ రాసి తిరుణాల జరపాలి, ఎప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి ప్రభుత్వ లాంఛనాలతో జరగాలి అనేది వచ్చేసింది. అది దట్ ఈస్ అది ముందు చెప్పాడు కాబట్టి వాళ్ళకి కొన్ని ఉంటాయి. నేను ఇప్పుడు కూడా అదే చెప్తాను. నా దగ్గర రాసుకోవడం అనేది ఉండదు, ఉన్నది మీకు చెప్పాల్సింది. చెప్పినప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ కావాలి. అందుకని ఇవన్నీ మీకు చెప్పాను. ఇక తిరణాలు ఎలా చేస్తారన్నది మీ ఇష్టం. మీ అందరికీ ఎందుకంటే నేను మీ తరఫు నుంచి ఆశించేది ఏమీ లేదు. మీ తరఫు నుంచి ఆశించేది ఒకటే, మన టౌన్ బాగుండాలి, మనం అందరం బాగుండాలి, మనం మోడల్గా ఉండాలి, మోడల్గా తయారు చేసుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే ఎవరో రాదు ఏదో చేయరు. మనమే చేసుకోవాలి, మనమే అభివృద్ధి పరుచుకోవాలి. మనమే ఒక మంచి ఒక టూరిజం ప్లేస్లో కూడా మన ఇంటికి బంధువులు వస్తే కంపల్సరీగా మీరు తీసుకుపోతారు. అది చూడండి రాబోయే రోజుల్లో ఇది 100% వస్తుంది. అంత సుందరంగా తయారైంది మన నిన్నపడ మన రామలింగేశ్వర స్వామి టెంపులే కాదు, టూరిజం కూడా అలా డెవలప్ అయింది. దీనికి నేను ఒక్కటే మిమ్మల్ని కోరేది, లాస్ట్లో ఒక్కటే మాట్లాడుతున్నాను. మీరు ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉన్నారా? చేస్తాము. ఇక్కడికి వచ్చిన అందరూ అసోసియేషన్ ప్రతినిధులకు, పూర్వ ప్రజలకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈ అకాడమీ నుంచి మన దక్షిణ భారతదేశంలో మొదటిగా తిరువణామలై అంటే అరుణాచలం, అక్కడ జ్యోతి కార్తీక మాసం పౌర్ణమి రోజున 1952లో స్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత మేము అట్లాంటి పవిత్రమైన పర్వతం ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి సుమారు మేము 667 పర్వతాలను అన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ తర్వాత మాకు వెలిగొండ పట్టణానికి వచ్చిన తర్వాత భక్తుల కోరిక మేరకు ఆ తర్వాత ఈ యొక్క కొండ విశిష్టత తెలుసుకున్న తర్వాత ప్రతి తొలి ఏకాదశి నాడు మేము ఇక్కడికి రావడం, 6 సంవత్సరాలకు సంబంధించి వాటిని వైబ్రేషన్స్కుంటా వెళ్ళడం, మాకు ఆ సిగ్నల్స్ అన్నీ కూడా ఓకే అయిన తర్వాత తాత్కాలికంగా మన రమణాయుడు గారు పిలిపించడం, మమ్మల్ని అడగడం, సాధ్యమని ఈ జ్యోతి కార్యక్రమం ప్రపోజ్ చేయడం, ఆయన యాక్సెప్ట్ చేయడం, దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈ జ్యోతి కార్యక్రమం 1952
ఇవాళ 2022 అంటే 70 సంవత్సరాలకి మళ్ళీ రెండో జ్యోతి ముగిస్తాం. ఒకసారి జ్యోతి ప్రక్షణ జరిగిన తర్వాత నార్త్ కానీ సౌత్ కానీ వెస్ట్ కానీ ఏమైనా కానీ ఒక ప్రాంతం వెలిగిన తర్వాత ఒకసారి 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ జ్యోతి కార్యక్రమం వెలిగే ఒక ప్రోటోకాల్ ఉంటుంది మండలం మీద. కాబట్టి ఆ అవకాశం ఇన్ని పర్వతాలు చెకింగ్ చేసిన తర్వాత చివరికి వెలుపడ పట్టణంలో ఈ జ్యోతి కార్యక్రమం చేయడం, త్రిదాయకంలో అమడిగా దానికి పర్వతానికి నామకరణం చేసినారు. తర్వాత త్రిదాయకంలో శరీరంలో సుప్రగిరి పర్వతం, ఆ తర్వాత గోప కలియుగంలో శరీరంలో అనియన పర్వతం. కాబట్టి ఈ పర్వతానికి ఒక విశిష్టత, ఎంతోమంది ఋషులు, సత్పురుషులు, సద్గురువులు, అవధూతలు అందరూ కూడా తపస్సు చేసిన ప్లేస్. ఇక్కడ అత్యంత అద్భుతమైన శక్తి కూడా పర్వతం. కాబట్టి రేపు 8వ తారీఖు నుంచి 8, 9 అక్కడ పూజా కార్యక్రమాలు ఆయన చేస్తారు. ఆ తర్వాత మళ్ళా విశిష్ట అభిషేకాలు కూడా గుడిలో జరుగుతాయి. 8, 9 తారీఖు 7, 9 తారీఖు వచ్చేసరికి 24 గంటల పాటు ఓంకార శక్తిని ప్రణామం చేస్తాము. ఈ పురాతనమైన ఏమైతే పూర్వం శక్తులు ఉన్నాయో అవి వీటికి చిత్తం చేసి అప్పుడు చేస్తాము. ప్రతి గ్రామం నుంచి పొలిమేర దేవత పేరు, ఆ గ్రామం పేరు అన్ని తీసుకొస్తున్నాము. ఈ ఓంకార శక్తి ద్వారా ఏమైతే మీకు గ్రామాలు ఉన్నాయో, ఈ పరిధిలో గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలు కూడా పొలిమేరకి శక్తి తీస్తాం. ఇవంతా ఓల్డ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. అవి కూడా దానికి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు సద్వినియోగం చేస్తున్నట్టు రమణ గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పేరుతో వినుకొండను నాశనం చేస్తున్నారని నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు తెలియజేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రౌడీ పరిపాలన జరుగుతుందని ఆరోపించారు. త్వరలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రతి ఒక్కరికి సరైన సమాధానం చెప్పడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడా లేరని, ప్రజలు సరైన గుణపాఠం చెప్పే రోజులు అతి త్వరలో ఉందన్నారు. స్వార్థం కోసం, తన ప్రాబల్యాన్ని నిలబెట్టుకోసం కోసం బ్రహ్మనాయుడు పేదల్ని, అమాయకుల్ని బలి చేస్తా ఉన్నాడు. పేద బీసీలు ఏం చేశాడు ఆయన? ఎందుకు నీ రాజకీయ స్వార్థం కోసం వాళ్ళని బలి తీసుకుంటావు? నడిగడ్డలో పచ్చడి గ్రామంలో స్విచ్ పెట్టావు నీ రాజకీయ స్వార్థం కోసం. అమ్మవారి కొలుపులు చేసుకుంటుంటే, పోలేరమ్మ తల్లి కొలుపులు చేసుకుంటా ఉంటే దాన్ని కూడా నీ స్వార్థానికి ఉపయోగించుకోవాలి. ఇంకన్నాళ్ళు నీ బతుకులు 2 ఏళ్ళు. ఇంకా నడిగడ్డలో వైసీపీ వాళ్ళు బ్రహ్మాండంగా ఊరంతా తిరిగి తెలుగుదేశం వాళ్ళ ఇళ్ళ ముందు కూడా డీజేలు పెట్టి డ్యాన్సులు వేసుకున్నారుగా. మళ్ళీ మా వాళ్ళు గుడికి వెళ్ళే దారిలో, పోలేరమ్మ గుడికి వెళ్ళే దారిలో మా బీసీలందరూ పోలేరమ్మ తల్లి దగ్గరికి వెళ్తూ ఉంటే మీ వర్గాన్ని రెచ్చగొట్టి దాడులు చేపించి నీ వర్గాన్ని నిలబెట్టుకోవటం కోసం బీసీలకి చిచ్చు పెట్టి నీ స్వార్థ ప్రయోజనాల కోసం అక్కడ రాజకీయంగా ఆ ఊళ్ళో తెలుగుదేశం బాగా బలపడుతుందని చెప్పేసి దాన్ని దెబ్బకొట్టడానికి మీ స్వార్థం కోసం బీసీల మధ్య చిచ్చు పెట్టావు. బీసీల మధ్య వివాదం వచ్చే పరిస్థితి ఉంటే కనీసం సిఐని పంపించి, ఎస్ఐని పంపించి ఆ గొడవల్ని ఎలా అడ్డుకోవాలి, గొడవలు లేకుండా ఎలా చేయాలో మీకు తెలీదా? అధికారం మీ చేతిలో ఉంది. 4 కానిస్టేబుల్ పంపించి గొడవలు లేకుండా ప్రశాంతంగా జరపచ్చు కొలుపులు. నీకు అదొద్దు. కొట్టుకోవాలా, తలకాయలు పగలాలా, మీ స్వార్థ ప్రయోజనాలు లెగ్గాల. కళ్ళు చల్లారినాయా? బొల్లాకి ఇప్పుడు ఇటు బీసీలు, ఆ గ్రామంలో కారసాని బొర్రాయికి బీసీ నాయకుడు తలబయలింది, సుందరమ్మకి దెబ్బలు తగిలినాయి, సుబ్బారావుకి తలబయలింది. అంటే వాళ్ళు ఇచ్చిన కేసులను ఎందుకు తీసుకోలేదు? పోలీసులు దీనికి సమాధానం చెప్పాలి. అంటే తలకాయలు పగిలిన వాళ్ళని కేసులు తీసుకోరు. మా పక్కన బీసీలో కదా.
పెద్ద మనిషిగా గోవిందరాజులు తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచి గోవిందరాజులు గొడవలు వద్దని చెప్పేసి అందరిని ఎటువంటి పంపించి సర్దుబాటు చేస్తుంటే వాళ్ళని కేసులు ఇరికిస్తారా? బెయిలబుల్ సెక్షన్ని ఎమ్మెల్యే ఒత్తిడితోటి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అటెంప్ట్ మర్డర్లు పెట్టి ఈరోజు తెలుగుదేశం నాయకులు జైల్లో పెడితే కానీ మీ కళ్ళు మంటలు చల్లారలా. ఆ గ్రామంలో గొడవలు లేకుండా చేస్తే ఏం పోతుంది? నీకు గొడవలు జరగాల, పచ్చడి గ్రామాల్లో చిచ్చు పెట్టడమే బొల్ల లక్ష్యం. ఇలాంటి పనికి మాలిన వాళ్ళకి కావాల్సింది రాజకీయ ప్రయోజనాలు. పచ్చగుంటూ ఓర్చుకోలేరు. మా తెలుగుదేశం పాలనలో నడిగడ్లు ఎప్పుడన్నా గొడవలు అయినాయా? ఎప్పుడు ఒకసారి గొడవలు కాలేదే? ఎప్పుడు ఇలాంటి దాడులు జరగలేదే? కారుమంచి గ్రామంలో తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడైనా గొడవలు జరిగినాయా? ప్రశాంతంగా ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి గ్రామాలన్నీ. యూటీఎఫ్ వినుకొండ ప్రాంతీయ శాఖలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలిటెక్నిక్ ఏపీ ఆర్జేసీఎస్ శిక్షణా శిబిరంలో శిక్షణ పొందిన విద్యార్థులు ప్రవేశ పరీక్ష నందు ఉత్తమ ర్యాంకులు, అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి నేడు యూటీఎఫ్ వినుకొండ ప్రాంతీయ కార్యాలయంలో పల్నాడు జిల్లా కార్యదర్శి ఎం రవిబాబు అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా కోశాధికారి జేవిద్ నాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థుల భవిష్యత్తు ఉత్తమంగా ఉండాలంటే పాటించాల్సిన మంచి లక్షణాల గురించి, భవిష్యత్తులో ఉత్తమ కోర్సుల గురించి అవగాహన కలిగించారు. ఇటీవల రాష్ట్రంలోని నలుమూలల గల పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించి ఎన్ని పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి, వాటిలో ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి, ఏ కోర్సులకు ఏ ఫీజులు ఉంటాయి అనే అంశాలపై అవగాహన కల్పించారు. పాలిటెక్నిక్ కాలేజెస్ మీరు ఎట్లా అయితే ఇప్పుడు ప్రభుత్వ విద్య పొందారో అలాగే ప్రభుత్వం నడిపేటువంటి పాలిటెక్నిక్ కళాశాల ఇక్కడ ఫీజు అనేది నామినల్గా ఉంటుంది. అంటే గతంలో అయితే ఒక 1000 రూపాయలు ఉండేది, మహా అయితే 1500 2000 ఉంటుంది. అది రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకి అది కూడా కట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉచిత విద్య అలాగే హాస్టల్ సౌకర్యం కూడా. హాస్టల్ సౌకర్యం ముఖ్యంగా వెనకబడినటువంటి వర్గాల వారికి ఎక్కువగా ఉంటుంది. ఓసీలకి హాస్టల్ సౌకర్యం అక్కడ ఉన్నటువంటి సీట్ను బట్టి ఇస్తారు. మనకి దగ్గరలో మనకి చూసినట్లయితే మరి నేను కాకినాడ మీకు అందరికీ కూడా గూగుల్లో మనం సెర్చ్ చేస్తే బెస్ట్ పాలిటెక్నిక్ కాలేజీ అని కొట్టంగానే మీరు ఇంటి దగ్గరికి వెళ్ళాక కూడా ఒకసారి చూడండి. టాప్ 10 బెస్ట్ పాలిటెక్నిక్ కాలేజెస్ అని కొట్టంగానే మీకు ఫస్ట్ కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ అని వస్తుంది. నేను ప్రత్యేకంగా మా అబ్బాయిని కూడా పాలిటెక్నిక్ చేరుస్తున్నాను. ఆ పరంగా వెళ్ళడం జరిగింది. మీకు అందరికి కూడా అవగాహన కల్పిద్దామనే ఉద్దేశంతో మరి నేను 2-3 పాలిటెక్నిక్ కాలేజీలు కూడా విజిట్ చేశాను. దానిలో కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ అనేది చాలా పురాతనమైంది. 1956లో ఎస్టాబ్లిష్ చేశారు. 1956లో బొల్లపల్లి మండలంలోని నెహ్రూ తండా గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తిరునాళ్ల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు పాల్గొని గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు జీవీ ఆంజనేయులకు ప్రత్యేక ఆహ్వానం పలికి దుశ్శాల్వాలతో ఘనంగా సత్కరించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏది పడితే అది మాట్లాడడం మంచి పద్ధతి కాదని నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నవారు ఒక అధికారంలో ఉన్న ఎమ్మెల్యే సంస్కృతి సంప్రదాయాలు మరిచిపోయి విచక్షణ రహితంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. అభివృద్ధికి సహకరించాలి కానీ లేనిపోని ఆరోపణలు చేయవద్దన్నారు. రేపు జరిగే తొలి ఏకాదశి పండుగ సందర్భంగా ఎంతో అద్భుతంగా కొండను తీర్చిదిద్దుతుంటే ఓర్వలేక ప్రతిపక్షంలో ఉన్నవారు ఇలా వికృతంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా తెలియజేశారు. మీ డబ్బుతో మీరు చేసుకుంటారు. మీకు స్వేచ్ఛ లేదా? మీకు స్వేచ్ఛ ఉంటే మాకు స్వేచ్ఛ లేదా? నేను వ్యాపారం చేసుకోకూడదని అడుగుతున్నారు. అందరూ బాగుంటే టౌన్ బాగుంటే అందరూ బాగుంటారు.
టౌన్ గ్రామాలు బాగుంటే టౌన్ అందరం బాగుండాలంటే అన్ని వనరులు కూడా అవసరమని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేయాలి, రాజకీయం చేసేవాళ్ళు రాజకీయం చేయాలి, లేదు ఇంకొక విధంగా పనిచేసేవాళ్ళు పని చేయాలి. ఆ అందరూ ఓనర్లే ఉంటారు, అందరూ గుమ్మస్తాలే ఉంటారు. ఓనర్లు గుమ్మస్తాలు అవుతారు, గుమ్మస్తాలు ఓనర్లు అవుతారు, రాజు కింకడు అవుతాడు, కింకడు రాజు అవుతాడు. ఇవన్నీ మనం పెట్టుకోకూడదు. మనం టోటల్గా అందరికీ మంచి జరగాలంటే ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం కానీ మరొకటి కాదు అని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ జన్మకి దేవుడు అవకాశం ఇచ్చిన వారికి బ్రహ్మాండంగా ఇచ్చాడు. నేను కష్టాల్లో నష్టాల్లో అన్నీ చదివి చూశాను, పేదరికాన్ని చదివి చూశాను. ఇవాళ అన్నీ ఉన్న విధంగా కూడా చూస్తున్నాను. నాకు ఏది నాకు దేంట్లో సాటిస్ఫాక్షన్ రాలేదు. కష్టాల్లో కష్టంగా చూశాను, సుఖాల్లో అంటే సుఖం అంటే ఎలా ఉన్నది? సుఖం అంటే ఏంటి? మనం ఏదో పట్టు పొరుకున్నంత మాత్రం వాడు సుఖంగా ఉన్నట్టు కాదు. వాడికి సాటిస్ఫాక్షన్ కాదు. వాడికి 10 మందిలో గౌరవం, 10 మందికి గౌరవించినప్పుడు ఆయన సుఖపడ్డట్టు, 10 మందికి మేలు చేస్తే మనసు సంతోషపడ్డట్టు, 10 మందికి సంబంధించినటువంటి ఈ ఘాట్ రోడ్డు, ఈ మిషనరీ ఇవన్నీ కొని ఇవన్నీ నేను ఈ విధంగా రోజువారీగా మరి పైదాకా వెళ్ళి ఇవన్నీ చేస్తుంది. దాంట్లో కూడా సంతోషం ఉంది. ఆత్మ సాటిస్ఫాక్షన్, మనసు సాటిస్ఫాక్షన్, అన్ని సాటిస్ఫాక్షన్ ఇవాళ పండుగకి వెళ్తే వెళ్ళకపోతే అదొక విధంగా ఉంటుంది. వెళ్తే ఎంతో ప్రశాంతత వస్తుంది. ఆ రోడ్లు అవన్నీ నేను ఇవాళ చేసిన పండుగ ముగిసిపోవడానికి వీల్లేని పరిస్థితి. ఇవాళ ఎటు నుంచి ఎటు వెళ్తున్నా ఎంత ప్రశాంతత మనందరికి తెలియని అక్కడ కనిపిస్తా ఉంది. అందుకని నేను ఎక్కడ సుఖపడుతున్నానంటే ఇవాళ ఘాట్ రోడ్డు నిర్మాణం జరుగుతుంటే అంత సంతోషం ఉన్నప్పుడే సుఖం ఉన్నట్టు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం, గంగుపాలెం గ్రామాల్లో నిర్వహించడం ఎంతో అభినందనీయంగా ఉందని నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. గడప గడప వైసీపీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ఎంతో మంది స్వాగతిస్తున్నారని, మరలా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఏ వ్యాపారం లేదు, ఏ వ్యాపారం లేకుండా 1,000 కోట్లు ఎక్కడ సంపాదించావు? మోసాలు చేశావు, దందాలు చేశావు, మాఫియా చేశావు, కరెన్సీ మార్చావు, అనేక విధాలుగా మర్డర్లు చేశావు, అనేక విధాలుగా అక్రమాలతో పాల్పడ్డావు. అన్ని విధాల నిన్న జల్లయ్య అని ఆయన, మున్ని అని ఆయన, వాళ్ళిద్దరు కూడా నీ అనుచరులే. నీ మాఫియా గ్యాంగ్ లో ఒక లీడర్సే, నీ మాఫియాకి సంబంధించిన ఒక లీడర్స్. ఇలాంటి లీడర్స్ నీకు ఎంతమంది ఉన్నారు? ఎంతమందిని పోషిస్తున్నావు? ఎంతమంది కుటుంబాల్లో ఆరని చిచ్చు రేపుతున్నావు? ఎంతమంది కుటుంబాలను నాశనం చేస్తున్నావు? నీకు ఒక్కసారి తెలుసుకో ఆంజనేయులు గారు. మీరు ఇవన్నీ నాశనాలు చేసి మీరు ఏమి సాధిద్దామని మీరు ఇవన్నీ చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని సందర్భంగా తెలియపడుతున్నాను. ఒక్కటే అడుగుతున్నా, నువ్వు చేసే వ్యాపారం దోపిడీ, నువ్వు చేసే వ్యాపారం దొంగ వ్యాపారం, నువ్వు చేసే వ్యాపారం మాఫియా, నువ్వు చేసే పనులు మాఫియాకు సంబంధించినటువంటి ఈ అందరికీ నువ్వు ఒక మాఫియా డాన్. నీ అంత ముఠా దోపిడీ దారుంది ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో దాపలు కూడా రానివని ప్రజలు అది తెలుసుకున్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇంతకుముందు కళ్ళజోళ్ళ కథ చెప్పేవాడు. కళ్ళజోళ్ళలో 2,000 రూపాయలు అవ్వాతాతకు ఇస్తే 700 రూపాయలు కూడా ఖర్చు అయ్యేది కాదు. ఒక పులిహారు, ఒక బజ్జీ పెట్టి
2,000 రూపాయలు తీసుకుంటూ దానికైనా ఖర్చు 400 నుంచి 500. ఎంత ఖర్చు చేసినా శంకర కంటి హాస్పిటల్ నుంచి బస్సు పంపించారు, వాళ్ళే తీసుకెళ్లారు, వాళ్ళే ఆపరేషన్ చేశారు, వాళ్ళే ఇంటికి పంపించారు. ఇక 2,000 రూపాయలు శివశక్తి ఫౌండేషన్ వారు ఎక్కడక ఏమి చేశారు? అవ్వాతాతలకు మీరు 2,000 ఇవ్వకుండా అవ్వాతాతలకు 400 ఖర్చు పెట్టి 1,200 రూపాయలు ప్రతి అవ్వకి తాతకి ఈ రోజు కూడా జీవిఎస్ ఆంజనేయులు అప్పున్నాడని ఈ సందర్భంగా తెలియపడుతున్నాను. జీవిఎస్ ఆంజనేయులు నిజంగా అండి, ఎందుకంటే ఆయనకి ఈ దుర్మార్గపు సంపాదన అవసరమా? ఈ జల్లయ్య ఆయన లీడరు, ఆయన మనిషిని చెప్పుకునే దానికి సిగ్గు లేదా? ఆయన 3 మర్డర్ కేసుల్లో విలువన్న ముద్దాయి, 8 తెలుగుదేశం వాళ్ళు అగ్ర కులాలకు సంబంధించి ఒక యాదవుల బీసీలని అమానుషంగా ఆడవాళ్ళని కూడా చూడకుండా రాళ్లతో కొడితే ఆ చెవు తెగిపోయి లోపల ఎముక కూడా లోపల తల్లో పగిలిపోతే ఆమె సాగు బతుకుల్లో ఉంది. మరి నరసరావుపేటలో ఇలాంటి పరిస్థితి తెలుగుదేశం వాళ్ళు గ్రామాల్లో అలజడులు సృష్టించాలని, ఆ గ్రామాల్లో అన్ని విధాల ఆ దెబ్బ తగిలి ఆమె ఆదిలక్ష్మి అని ఆమె చాలా ఆడగూతులని కూడా చూడకుండా అమానుషంగా ప్రవర్తించినారు ఆ నడిగడ్డ గ్రామంలో. మరి పెదనాసరయ్య, అదే ఆదిలక్ష్మి, రావుల అంజి, మరి బాలనాసరయ్య, మల్లేశ్వరి, నాసరమ్మ వీళ్ళందరూ కూడా వాళ్ళ రాళ్ల దెబ్బలతో విపరీతంగా దెబ్బల గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. అది తెలుగుదేశం పార్టీ నైజం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ నుంచి పిలుపునిస్తాడు, అయ్యా మీరు అలజడలు చేయండి, అల్లర్లు చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వంలో మంచిగా సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ ఉంటే మనం మెదవకుంటుంటే వాళ్ళకి మళ్ళా కూడా ఈసారి 175 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది, మీరు వాటిని అడ్డుకోండి అని చెప్తూ ఉంటారు. ఒక ఆయన బ్యాంకులో వచ్చిన డబ్బులు మాకు రాలేదండి అని అంటాడు. ఎందుకంటే వాళ్ళకి నైతికంగా వాళ్ళ మా అంతరాత్మ సాక్షికి తెలిసినా కూడా నాకు రాలేదండి అని అంటాడు. ఇందాక ఒక ఆయన అదే చెప్పాడు, 10 లక్షలు ఇస్తాను, మరి నువ్వేం చెప్తావని అన్నా, అది రాలేదని అంటే. ఇలా వాళ్ళ నైజం, ఈ విధమైనటువంటి నైజాన్ని ఈ విధంగా తయారైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చెప్తాడు బ్రహ్మనాయుడు గారు రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాడు. సిగ్గు లేదు, ఇక్కడ ఉన్నది మాజీ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు చేశాడు, 10 నిమిషాలు మాట్లాడితే అబద్ధం. ఆ కనీసం కూడా అతను నేను ఇది ఒక్క పని చేశారని చెప్పుకునేదానికి అవకాశం లేదు. అతను ఏనాడు కూడా కనీసం కూడా ఒక్క పని అంటే ఒక్క పని ఈ ప్రాంత అభివృద్ధికి ఎక్కడ పనిచేసిన పరిస్థితి లేదు. ఈ ప్రాంతం ఇవాళ వినుకొండ ప్రాంతం మన నియోజకవర్గంలోనే నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. మన నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1 అని చెప్పుకోగలుగుతున్నాం అంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలని మేము గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాం. నువ్వు చెప్పే మోసం మాటలు, అబద్ధ మాటలు, నీ అనాలోచితమైన మాటలు ఎవరికి తెలియని అడుగుతూ ఉన్నాం. మర్డర్ కేసుల్లో ముద్దాయి, 12 కేసుల్లో ముద్దాయి అయినటువంటి ఆ జల్లయ్యని ఆయన యాదవులైన, ఆ చంపిన ఆయన మున్ని అయిన యాదవులైన ఆయన్ని ఆ మున్నిని చంపడానికి ప్రయత్నం చేసి చచ్చిపోయాడని వెళ్ళిపోతే ఆ తర్వాత అతను బతికి అతను చంపాడు. వాళ్ళిద్దరు ఎవరు అనుచరులు? జీవీఎస్ ఆంజనేయులు అనుచరులు. ఇలాంటి వాళ్ళు జీవీఎస్ ఆంజనేయులకి 50లో 100లో ఉన్నారు. ఎక్కడ చేసే వ్యాపారాలు, దొంగ వ్యాపారాలన్నిటికీ ఈ రాష్ట్రానికి ఆయన అది ఏం సినిమారా అది జాతకంలో ఈ ఆంజనేయులు. లేకపోతే వ్యాపారం చెప్పమానండి, నేనేదో అబద్ధం చెప్పడం కాదు, నేను వ్యాపారం చేస్తున్నా అని చెప్తున్నాను. నాకు వ్యాపారం, ఫీడ్ వ్యాపారం ఉంది, పాల వ్యాపారం ఉంది, మరి ఆయిల్ వ్యాపారం ఉంది, నాకు డిగ్రీ కాలేజీ ఉంది, ఇంజనీరింగ్ కాలేజీ ఉంది, కోల్డ్ స్టోరేజ్ ఉంది. నేను డైరెక్ట్ గా చెబుతున్నా, ఆంజనేయులు నీకు దమ్ముందా? నీ వ్యాపారం చెప్పు, నీ బ్యాలెన్స్ షీట్ తీసుకురా, నా బ్యాలెన్స్ షీట్ తీసుకొస్తా.
తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు పనులు చేస్తూ తప్పుడు కప్పిపుచ్చుకునేదానికి తప్పుల మీద తప్పులు చేస్తా ఉన్నావు ఆంజనేయులు. ఇది నీకు మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా నడిగడ్డ విషయం మీరు చేసినటువంటి దుర్మార్గానికి చట్టం లోపలికి పంపించింది, జైల్లో వేసింది. ఈరోజు మీకు కఠినంగా శిక్ష పడే విధంగా ఈ ప్రభుత్వం తరపు నుంచి పూర్తి స్థాయిలో ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష తప్పదని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మాకు ఈరోజు వాలంటీర్స్ అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. కొందరు వాలంటీర్స్ అందరూ కూడా మనం తప్పులు చేయకుండా ఉండాలని ఆలోచన వచ్చే విధంగా చూడాలి. అదంతా కూడా చేస్తాం. మంచి వాళ్ళు ఉన్నారు, ఏడో ఒకటో ఆరో ఏరు పురుగులు ఉంటాయి. ఆ ఏరు పురుగుల్ని ఏరిపారేయాలి. అందరూ కాదు, ఎక్కడో ఉంటారు. అట్లాంటి వాళ్ళు అందరిని అలా అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. అందరూ వాలంటీర్స్ మంచిగానే పనిచేస్తున్నారు. అదేవిధంగా సచివాలయం ఎంప్లాయీస్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇంతమందికి అకౌంట్స్ ఏర్పాటు చేసి ఇంతమందికి అన్ని విధాల అవకాశాలు కల్పిస్తున్నారంటే వాళ్ళ నిజాయితీ నిబద్ధతని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఇంతటితో వెన్నెల సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల కలుసుకుందాం. నమస్కారం.